This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన ఇండియన్ రైల్వేస్ నుంచి మరో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది 1079 పోస్టులతోటి. వీటికి మినిమం 10+2 పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా కేవలం క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లను చూసి ఎంపిక అయితే చేశారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం అయితే లేదు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎలాంటి పరీక్ష లేకుండా కోల్ ఇండియా సంస్థలో చేసే జాబ్స్కి కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చేసింది. మినిమం 12th డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. టోటల్ 1600కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. వీటికి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 19th May 2026 కల్లా మినిమం 15 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 24 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. SC ST వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా PWBD ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 10 years రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ అనేటివి డివైడ్ చేశారు. టోటల్ 1600కి పైగా వేకెన్సీస్ ఉన్నవి కదా. మీకు డిఫరెంట్ ట్రేడ్స్లో వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఈ ట్రేడ్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు, క్లియర్గా చూసుకోండి. అండ్ మీకు ప్రతి క్యాస్ట్కి సపరేట్గా, ప్రతి కేటగిరీకి సపరేట్గా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. జనరల్ వాళ్ళకున్నవి, SC వాళ్ళకున్నవి, ST వాళ్ళకున్నవి, OBC వాళ్ళకున్నవి, EWS వాళ్ళకున్నవి, అందరికి ఉన్నాయి. ఇక్కడ జనరల్ అంటే ఏ రిజర్వేషన్ కిందకి రాని వాళ్ళు జనరల్ అనమాట. SC తెలిసిందే, ST తెలిసిందే, కానీ OBC అంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇవి రైల్వేస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి BC వాళ్ళందరినీ OBC కిందకే కన్సిడర్ చేస్తారు. జనరల్లో ఉండి EWS సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి EWS కింద కన్సిడర్ చేస్తారు అనమాట. సో ఇలా మ్యాక్సిమం ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ని సపరేట్గా కూడా ఇచ్చారు. ట్రేడ్ వైజ్గా చూసుకోండి. అండ్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ మాత్రం మినిమం 10th క్లాస్ మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. ఫస్ట్ 50% ఆఫ్ మార్క్స్ తోటి మెట్రికులేషన్తో పాటు ITI సర్టిఫికేట్ ఉండాలి. ఈ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ITI చేసి ఉండాలి. ఇంత ముందుకు నేను చూపించిన స్లైడ్లో కొన్ని ట్రేడ్స్ ఇచ్చారు కదా, ఆ ట్రేడ్స్లో ఎవరైతే ITI చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఖచ్చితంగా మీతోటి 10th ఇంకా ITIకి సంబంధించిన సర్టిఫికేట్లు ఖచ్చితంగా మీతో ఉండాలి. అండ్ మీకు రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ నుంచి అప్లై చేసుకోవాలి. సో ఓన్లీ ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన ITI క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. సో ITI పాస్ అయిన ఎవరైనా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారనమాట. ఓన్లీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ అంటే 10thలో ఇంకా ITIలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్టు ప్రిపేర్ చేస్తారు. ఒకవేళ ఆ మెరిట్ లిస్టు ఒకవేళ 2%కి ఎవరికైనా సేమ్ మార్క్స్ వస్తే మీ ఐడెంటికల్ మార్క్స్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఒకవేళ సేమ్ మార్క్స్ వచ్చిన 2 persons ఉంటే వాళ్ళిద్దరు ఎవరికి ఎక్కువ ఏజ్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ పెట్టి మీకు ఫైనల్ సెలెక్షన్ మాత్రం మీ మెరిట్ లిస్ట్ అంటే 10th ITIలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 18th May 2026 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ మాత్రం మీకు 19th May నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కూడా 18th June 2026 వరకు ఉంది. సో అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చేసుకోవడానికి ఇంకా టైం అయితే ఉంది, దాదాపు 18 days అలా ఉందన్నమాట. చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మెరిట్ లిస్ట్ తీశాక ఆ లిస్ట్ని వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు అప్డేట్ చేస్తారు. ఫర్దర్గా అప్లై చేసుకున్న వాళ్ళు చెక్ చేస్తూ ఉండండి.
నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. యాక్చువల్లీ ఇవి ఏంటంటే అప్రెంటిస్‌షిప్ వేకెన్సీ అనమాట. అంటే మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి 1 ఇయర్ పాటు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు మంత్లీ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మీకు ఏందంటే అప్రెంటిస్‌షిప్ చేసినట్లు 1 ఇయర్ పాటు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల మీకు యూజ్ ఏందంటే ఫర్దర్‌గా ఎప్పుడైనా రైల్వేస్‌లో పర్మనెంట్ జాబ్స్ వచ్చాయంటే మీకంటూ రిజర్వేషన్ తీసి పెడతారు. మీకు చాలా యూజ్ అవుతుంది బ్రో. సో క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నాం అనుకునే ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ www.apprenticeshipindia.gov.in కి వెళ్ళాలి. నాప్స్ పోర్టల్ అనమాట. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేని వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇవ్వాలి. మీకు లాస్ట్కి మాత్రం సబ్మిట్ చేసిన ఫామ్ వస్తుంది కదా అప్లికేషన్ మాత్రం, అది మాత్రం ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఐటీఐ ఉన్న ఎవరైనా సరే, క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉందనుకునే ఎవరైనా సరే ఇక్కడ ఇచ్చిన ఆఫీషియల్ వెబ్సైట్కి వచ్చి, ఈ ఆఫీషియల్ వెబ్సైట్ మీకు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ అయిన నాగ్పూర్ నుంచి అయితే వచ్చిందనమాట. మీకు పోస్టింగ్ కూడా మన సైడ్ అయితే ఉండకపోవచ్చు, వేరే సైడ్లోనే ఉండొచ్చు, వేరే జోన్లోనే పర్లేదు. ఆల్ ఓవర్ రైల్వేస్ అంటేనే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మీకు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి పర్లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మేము చేసుకుంటాము. ప్రజెంట్ క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నాం అనుకునే ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.